సత్కరిస్తా. మనం ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తెనాలి పట్టణంలో గుంటూరు జిల్లాలో ఉన్న వైశ్యులంతా కలిసి ఒక మంచి శుభ కార్యక్రమానికి నాంది పలికే భాగంగా మనందరం కూడా భరతమాత బిడ్డలం కాబట్టి ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. ధన్యవాదాలు. మనం ఎక్కడైతే ఏ దేశంలో జన్మించామో, మనం ఏ అమ్మ తరపున ఉన్న మన దేవత బిడ్డలము, మనం వాళ్ళని తలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్య అతిథులు ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈలోపు కార్యక్రమ నిర్వహణలో వచ్చిన అతిథుల్ని గౌరవించుకునే భాగంలో ముందుగా ఈ గుంటూరు జిల్లా ఆర్వేస్ సంఘ మాజీ అధ్యక్షులైన గౌరవనీయులు శంకా బాలాజీ గుప్తా గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. బాలాజీ గుప్తా గారు. మరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మంగళగిరి పట్టణంలో వారు ఉన్నారు. వారిని సగౌరవంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎక్కల శ్రీమన్నారాయణ గారు, ఎక్కల శ్రీమన్నారాయణ గారు వారిని దుశ్శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళా పృథ్వీ గారు, శ్రీ చందలూరు వేణుగోపాల్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పొన్నూరు వాస్తవ్యులు, పొన్నూరు అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన గౌరవనీయులు శ్రీ బాపనపల్లి ప్రభాకర్ లక్ష్మీప్రసాదరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరి యొక్క సీనియర్ నాయకులు శ్రీ కొత్తూరు వెంకట గోపాలరావు గారు, మేడికొండూరు వాస్తవ్యులు, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కొత్తూరు గోపాలరావు గారు. మిత్రులు శ్రీ తూనుగుంట్ల శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చాలతో సత్కరించుతారు, దుశ్శాలువాతో సత్కరిస్తారు. శ్రీ ఆలపాటి శ్రీనివాస్ గారు, శ్రీ చందోలు శ్రీధర్ గారు, శ్రీ మద్దు లక్ష్మీనారాయణ గారు, శ్రీ చుండూరు వెంకట రాజకుమార్ గారు వచ్చి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మరొక ముఖ్య అతిథులు ఈరెంటి వరప్రసాద్ గారు, గుంటూరు పట్టణ ఆర్వేస్ సంఘ నాయకులు. వీరు చాలా మన ముఖ్య అతిథులను పిలుచుకున్నాము. అతిథి పైకి వచ్చినప్పుడు ఒకసారి అందరం
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఒలివేటి కృష్ణ గారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభని ఉత్సాహంగా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి గుంటూరు పట్టణ వాసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒలివేటి కృష్ణ గారు. శ్రీ అప్పన ప్రసాద్ గారు, శ్రీ చీమకుర్తి సుబ్రహ్మణ్యం గారు వచ్చి వారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక ముఖ్య అతిథి అతిపెద్ద విగ్రహం వినాయకుడు 40 అడుగుల విగ్రహాన్ని స్థాపించిన తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు శ్రీ కొణిజేటి గోపీకృష్ణ గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏకైక ఆర్యవైశ్య కౌన్సిలర్ శ్రీ దేశ యుగంధర్ గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాష మాట్లాడుకోవాలని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక సమితి అధ్యక్షులైన వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వాసవి సేవా సమితుల అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు వరదా వెంకట శేషగిరిరావు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సతీష్ గారు, శ్రీ చీమకుర్తి సతీష్ గారు, వీరిని మన అతిథిని సత్కరించడానికి ఆహ్వానిస్తున్నాం. ఉపాధ్యక్షులైన శ్రీ గౌరవనీయులు బచ్చు సాంస గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యోజన సంఘం, వాసవి సేవాదళ్ మహిళా సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టైగర్గా పేరొందిన శ్రీ గోనుగుంట్ల శ్రీనివాస్ గారు, శ్రీ గోనుగుంట్ల సతీష్ గారు, వారిని సత్కరించడానికి ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం. 20వ వార్డు కౌన్సిలర్ శ్రీ దేశ యుగంధర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని శ్రీ తాతా శ్రీనివాస్ గారు దుశ్శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆలమూరి మురళి గారు శ్రీ దేశ యుగంధర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆలమూరి మురళి గారు. వచ్చాడా?
గుంటూరు మాజీ మిర్చియార్డ్ వైస్ చైర్మన్ శ్రీ కొత్తూరు వెంకట్ గారిని కూడా వేదికపైకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని శ్రీ మువ్వల శ్రీనివాస్ గారు, శ్రీ తాతా శ్రీనివాస్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక ముందు నించున్న వారందరికీ విజ్ఞప్తి అండి, దయచేసి పైన గార్లెండ్ చేసిన మిత్రులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వీరిని శ్రీ సామి రమేష్ గారు, శ్రీ దర్శి సురేష్ గారు వచ్చి సత్కరించవలసిందిగా. వీరిని శ్రీ పెండ్యాల చంద్రశేఖర్ గారు, శ్రీ దర్శి వెంకట సురేష్ గారు వచ్చి, వీరిని శ్రీ గునుపూడి వెంకయ్య గారు, శ్రీ దేశు వెంకట శ్రీనివాసరావు గారు వచ్చి సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొక మిత్రులు శ్రీ తల్లం మారుతి ప్రసాద్ గారు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. విచ్చేసి ఉన్నారు. మరి వారు రాగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ప్రక్రియలో సుబ్బారావుని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని ఈనాటి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘము, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ వాసవి సేవాదళ్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం 5 సంస్థల ప్రమాణ స్వీకార మహోత్సవము కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా తెనాలిలో మనకంటూ ఒక ప్రకారు పెనుగొండ సుబ్బరాయుడు గారు, మరి మనకి స్థానిక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజా గారు, మరి వీళ్ళందరి సమక్షంలో చేసుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనేది మనకి 118 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ అనేక రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళుతూ మనందరికి కూడా ఈ యొక్క జనరేషన్లో 1970 నుంచి మనకి గౌరవనీయులు పూజ్యులు, మరి ఈ ప్రాంత వాసి కీర్తిశేషులు కొణిజేటి రోసి గారి యొక్క ఆశయాలతో, ఆయన యొక్క ఆలోచనలతో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనేది పటిష్టపరిచి హైదరాబాద్ పట్టణంలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 700 గజాల స్థలంలో ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి అందరికి కూడా ఆర్యవైశ్యులందరికీ అన్ని జిల్లాల్లో అవకాశం కల్పించిన సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ. మరియు పల్లబోతు వెంకటేశ్వరరావు గారు, అత్తులూరు సుబ్బారావు గారు, సుబ్బు గారు, ప్రార్థనా కార్యక్రమానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు తదితర సంఘాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మీకు మా అందరి తరపున
హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారిని తెలుసుకున్నట్లయితే 2008 సంవత్సరం అవార్డులే కాని జీవిత సాఫల్య పురస్కారం ఎన్టీ రామారావు వారిది, అంటే ఆ సంస్థ తరపున విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వారిచే విశిష్ట సేవారత్న అవార్డు, ఇలాంటి ఎన్నో 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 అవార్డులతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారిచే జీవన సాఫల్య పురస్కారంతో పాటు వెంకటేశ్వర గారికి తెనాలి పట్టణ ఆర్వే సంఘం వారు చిరు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ జయంతి వెంకటేశ్వర్లు గారి గురించి తెలుసుకోవడం అంటే ఈనాటి ఈ కార్యక్రమానికి సదరన్ ఇండియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తమిళనాడు నుంచి వచ్చేసి ఉన్నారు. శ్రీ గుర్రం సాంబశివరావు గారు, వారిని వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకునే ముందుగా గుంటూరు పట్టణ వాస్తవ్యులు చీమకుర్తి ప్రసాదరావు గారు, మనకి గౌరవనీయులు శ్రీమతి కొండవీటి లక్ష్మీ పద్మావతి గారిని ఈ యొక్క పూజా కార్యక్రమం దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజేటి శారదాదేవి గారు, కోశాధికారిగా ఉన్న బొలిశెట్టి హరికుమారి గారిని కూడా వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. దయచేసి మనం ఆహ్వానించుకున్న గౌరవ అతిథులు తప్ప వేదిక పైన మిగతా ఉన్న వారంతా కూడా కిందకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఆహ్వానించుకున్న గౌరవ అతిథులు తప్ప వేదిక మీద ఉన్న వారంతా కిందకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈ కార్యక్రమం హుందాగా జరగడానికి మనమే సహకరించాలి. జై 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 వాసవి, జై వాసవి. వర్ధిల్లాలి మహాత్మా గాంధీ, వర్ధిల్లాలి మహాత్మా గాంధీ, వర్ధిల్లాలి మహాత్మా గాంధీ, వర్ధిల్లాలి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈనాటి వాసవి మా హృదయ అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గలం సాగగ సేవ వీణియమృగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతిని నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో మా హృదయ గీతి అందుకో.
జై ఈనాటి బాలస్వామి గారు శుభ ఆశీస్సులు ఇవ్వడానికి ఈరోజు మన యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. వారు మన అమ్మవారి జెండాని ఆవిష్కరిస్తున్నారు. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. ఇంతటి పవిత్ర కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క తెనాలి పట్టణ ఆర్వై సంఘీయులు అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని సుఖ ఆశీస్సులు కావాల్సిందిగా కోరుచు ఈ యొక్క కమిటీ వారు వారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. కళ్యాణ గుణ సంపదాం కరుణారసవాహినీం గౌరీం కాచాయినిం వందే వాసవి కన్యకా పరమేశ్వరీ. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. జై బోలో వాసవి మాతా కి జై, వాసవి మాతా కి జై, వాసవి మాతా కి జై, వాసవి మాతా కి జై. ధన్యవాదాలు. ఆర్వై సంఘ నాయకులు, గుంటూరు జిల్లా ఆర్వై సంఘానికి మాజీ అధ్యక్షులు మరియు తెనాలి పట్టిక మీద నిలబడాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రధాన కార్యదర్శి వనమా వేణుగోపాలరావును కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కోశాధికారి గుర్రం భాస్కర్ వెంకట సుధీర్ గారు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. గుంటూరు జిల్లా ఆర్వై సంఘము, తెనాలి పట్టణ ఆర్వై సంఘము, తెనాలి పట్టణ వాసవి సేవాదల్, తెనాలి పట్టణ ఆర్యవేశ యువజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవేశ మహిళా సంఘం, ఈ 5 సంస్థలు కూడా అందరూ పిలిచినప్పుడు వచ్చి నిలబడితే వెంటనే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలవుద్ది. తర్వాత ముఖ్య అతిథులు కూడా మాట్లాడాలి కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఎవరైనా మరి కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి నిలబడడం బాగుంటుందని తెలియపరుస్తున్నాం. 118 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి మరి 4 సంవత్సరాల మధ్యలో దాన్ని కొంతమంది వ్యక్తులు దాన్ని మంటగలిపారు. అటువంటి సంస్థను మళ్ళీ పునరుజ్జీవింపజేసి మనం వెంటనే ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థలైనటువంటి ఈ సంస్థ ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారాలు పెట్టినా మహిళలు 10 మంది 15 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. మరి ఈరోజు దాదాపు 100 మంది వచ్చారంటే మాకు బాబు కింద కూడా ఒక మైక్ ఇవ్వం, కింద వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి, పైన ఒకటి ఇవ్వండి. జయంతి వెంకటేశ్వర గారు. మనలు యువజన సంఘం నాయకులు మరియు సేవాదళ నాయకులు అనేక మంది కార్యకర్తలుగా అమ్మవారి సేవాభావంలో చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ఈరోజు తెనాలి గుంటూరు జిల్లా ఆర్యవై సంఘం, తెనాలి పట్టణ ఆర్యవై సంఘం, తెనాలి పట్టణ వాసవి సేవాదళ్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం వీరందరి ప్రమాణ స్వీకారానికి అందరూ ఇక్కడ వచ్చినట్టుంది. దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆలపాటి రాజా గారు ఎన్నో కార్యక్రమాల్లో వారు కులం వేరైనా ఎప్పుడు వాళ్ళ మనసు ఆర్యవైశ్యుల మీదనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులందరూ కూడా ఆరాదైవంగా మనము అమ్మవారిని ఎలా పూజిస్తామో అలాగా మన యొక్క పనులకు
తప్పకుండా అతని దగ్గర మనం వెళ్ళి పనులు చేసుకుంటున్నందుకు, మనకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈనాడు ఇప్పుడు చేసేటువంటి ప్రమాణ స్వీకారంలో ఈ గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి ప్రతినిధులు, మీరు బాగా వినండి, ఒక పేర్లు అవి పెట్టుకునేది కాదు, మీరందరూ వచ్చేసి నాయకత్వంగా మీరు వహించమని ఈనాడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాము. మిమ్మల్ని కుల పెద్దలుగా నియమిస్తున్నాము. కాబట్టి ఎవరికైనా కానీ ఆపదక్కర వచ్చినప్పుడు కానీ ఏదైనా మన యొక్క సంఘాల్లో ఏమైనా కానీ ఆధ్యాత్మికంగా కానీ వ్యాపారపరంగా కానీ విద్యాపరంగా కానీ అనేకమైనటువంటి సమస్యలు ఏవచ్చినా కానీ మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇతర కులస్తుల దగ్గర పోయి పంచాయతీలు తెంపుకోకుండా మనం చేసుకొని మన అమ్మవారి గుళ్ళో మన పరిష్కారం చేసుకునే దాంట్లోకే మిమ్మల్ని మండల స్థాయి నుంచి, అంటే మండలం అంటే గ్రామాలు వస్తాయి, మనం జిల్లా స్థాయి అంటే పట్టణాలు వస్తాయి. అటువంటి దాంట్లో మీకు జిల్లాల్లో నాయకత్వం ఇస్తున్నాం కాబట్టి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్స్గా, జాయింట్ సెక్రటరీలుగా, ఈసీ మెంబర్లుగా అనేకమైనటువంటి పదవులన్నీ మీకు అందరికీ ఇస్తున్నాము. ఈనాడు ఇంతమంది సమక్షంలో మీరు ప్రమాణం చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా మన కులాన్ని పైకి తీసుకొచ్చేదానికే మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అనేకమైనటువంటి రకరకాలుగా అంటే సంపాదించేటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడ దాన ధర్మాల్లో ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యులే ముందు ఉంటారని చెప్పని అనేక మంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ సంపాదనలో నుంచి 10 పైసలు వంతు మన వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి, ఎదిగేదానికి, చదువుకునేదానికి మీరు సహాయ సహకారాలు అందించామని చెప్పని ఈ ప్రమాణ స్వీకారం మీ చేతుల మీద చేయిస్తున్నాం. ఓన్లీ విజిటింగ్ కార్డ్ వేసుకొని ఇంట్లో కూర్చొనే దానికి మాత్రం కాదు. అటువంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడే మీకు ఇచ్చినటువంటి కాగితాన్ని పక్కన ఇచ్చేసి మీరు పోయి మీ సీట్లో కూర్చోవచ్చు. వాళ్ళని ఎవ్వరు ఏమి కూడా అనరు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీటింగ్లకు కానీ దాంట్లకు కానీ అటెండ్ కాకపోతే, 3 మీటింగ్లకు ఎవరు అటెండ్ కాకపోతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి నూతన అధ్యక్షుడు వారిని సస్పెండ్ చేసి ఇంకొకరికి అవకాశం వచ్చే రకంగా ఇవ్వవలసింది కూడా మన మహాసభ యొక్క రూల్స్ కూడా పాస్ చేశాము. ఖచ్చితంగా పని చేసేవానికే పదవి తీసుకున్నవాడు 100% న్యాయం చేయాలని చెప్పని మీరందరూ కూడా ఒక్కసారి మీ గొంతు విప్పి జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, జై కన్యకా పరమేశ్వరి మాతాకు. ఇప్పుడు నేను చదువుతాను, మీరు చెయ్యి ముందు సాపి, కుడి చేయి సాపండి, ఎడట్లో నుంచి ఈ ప్రమాణ స్వీకారం బయటికి రావాలా. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. మీ పేర్లు చెప్పుకోండి. వనమా వేణుగోపాలరావు అనే నేను. అందరు పలకండి, మీరు గట్టిగా చెప్పండి అంతే. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజర్ చెప్పారు. కింద ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అందరు కూడా చెప్పారా? రైట్. అను పేరు గల నన్ను 2024 25 సంవత్సరములకు గుంటూరు జిల్లా పదవినకు నియమించబడినాను. నా యొక్క పదవీ కాలం నందు సంఘం అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో నా యొక్క ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. దయచేసి ఇప్పుడు మీ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈ సన్మానాలు సత్కారాలు ఇప్పుడు పెట్టొద్దండి, టైం అయింది కాబట్టి. పెద్దలు వచ్చారు కాబట్టి మేమంతా కొంచెం అంటే సమయం భావం లేనందువల్ల మాట్లాడిన తర్వాత తెనాలి
జిల్లా పిఎస్టీలు పైన నుంచోండి ముగ్గురు. సుబ్బారావు గారు, సుధీర్ గారు, వనమా వేణుగోపాల్, మీరు పైన నుంచోండి. మీరు వచ్చి మీ ముగ్గురు సరే మీకు అవకాశం బట్టి చేయండి, అక్కడే ఉండండి. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. మీ పేర్లు చెప్పుకోండి, పలకండి. మీ పేర్లు గట్టిగా వినవాలా? మద్దుల శివశంకర్ ప్రసాద్. అను పేరు గల నన్ను 2024-25 సంవత్సరమునకు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘమునకు మీ యొక్క పదవులు చెప్పుకోండి. ఈసీ మెంబర్. అట్లా ఏదో ఒకటి చెప్పండి మీకు ఇచ్చినటివి. పదవినకు నియమించబడిన నా యొక్క పదవీ కాలం నందు సంఘం అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభ్యున్నతకు నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మరియు నా యొక్క ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. మీరంతా వెళ్ళి ముందు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు, ఉపాధ్యక్షులు బోర్లగంట రామకృష్ణ గారు, అప్పన్న ప్రసాద్ గారు, చీమకుర్తి సుబ్రహ్మణ్యం గారు, ఆత్మకూరి కృష్ణ గారు, ఎడపలపాటి సుబ్రహ్మణ్యం గారు, వాస్ గారు వీరి పేరు, గునుపూడి సుబ్రహ్మణ్య పణికుమార్ గారు, శ్రీ జూపూడి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ కొమ్మూరు సురేష్ గారు, వీరందరూ కూడా అరవేటి బాల గణేష్ గారు, శ్రీ ఘంటసాల సుధాకర్ గారు, శ్రీ పద్మనాభుని రాజేష్ కుమార్ గారు, శ్రీ ఉప్పల కిషోర్ గారు, శ్రీ కొమ్మూరు హనుమంతరావు గారు, శ్రీ ఆత్మకూరు కృష్ణారావు గారు, శ్రీ ఎస్ఎల్ఎన్ మూర్తి గారు కార్యదర్శులండి. వీరంతా కూడా వేదిక ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా మాట్లాడాలి. జై వాసవి, ఇంకా గట్టిగా రావాలి. జై జై వాసవి. థ్యాంక్ యూ జై వాసవి. థ్యాంక్ యూ. ఈ రోజున తెలాని పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ బోర్డు ప్రమాణ స్వీకారంగా ముందు కుడి చేయి ఎడమ చేయి పెట్టండి, కుడి చేయి పెట్టండి ముందుకి. మీ పేర్లు చెప్పండి. అను పేరు గల కిషోర్, నేను అందరూ కూడా చదవండి. శ్రీనివాస శివప్రసాద్, నేను నన్ను 2024 25 సంవత్సరమునకు గుంటూరు జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘమునకు మీ పదవులు చెప్పండి. ఉపాధ్యక్షులుగా నా యొక్క ఈ పదవీ కాలమునందు సంఘ అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదాల సాక్షిగా మరియు నా యొక్క ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. శ్రీ చెక్కా లక్ష్మీనారాయణ గారు, శ్రీ మాజేడి శివ గారు, శ్రీ ఆలపాటి శ్రీధర్ గారు, శ్రీ గుబ్బా రమేష్ గారు, శ్రీ కాజా గిరి గారు, పద్మనాభన్ అరుణ్ కుమార్ గారు, కొల్లూరు బద్రీ కుమార్ గారు, చుండూరు అజయ్ బాబు, కొల్లిపరి సత్యనారాయణ, మద్దుల చంద్రశేఖర్, మద్దుల రమేష్ బాబు, కాజా సాయి, కోటా మనోజ్, ఇమ్మడి కానీ ఆయన స్పీడ్గా. జై వాసవి. నాగ విజయ్ కుమార్. ఎవరు మాటలేదా? లక్ష్మీనారాయణ,
అను పేరు గల నన్ను నన్ను 24-25 24-25 సంవత్సరములకు గుంటూరు జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘమునకు మీకు ఏమేమి పదవులు ఇచ్చారో ఆ పదవులు చెప్పుకోండి. కార్యవర్గ సభ్యులుగా నియమించబడినాను. సంఘ అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నా సాయ శక్తుల కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా అమ్మవారి సాక్షిగా మరియు నా యొక్క ఆత్మసాక్షిగా ఇక్కడ వచ్చిన పెద్దల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. ధన్యవాదాలండి. మీరందరూ వేరే కులమైన అన్నారు. దీన్ని అన్నిదా భావించవద్దు. మనం వెళ్తామో వెళ్ళమో తెలియదు, కానీ ప్రతి శుక్రవారం కూడా ఆలపాటి మాధవి గారు ప్రతి శుక్రవారం కూడా మన కన్యకాపురేశ్వర అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి గుంటూరు నందు మేము చూస్తూనే ఉన్నాం. అలాగా వారి కుటుంబం అంతా కూడా మన అమ్మవారి గుడితో కానీ మన ఆర్యవైశ్యులతో కూడా మమేకమై ఉంటుంది. అదేవిధంగా రాజా గారికి నాకు మొట్టమొదటి పునాది పడింది గుంటూరు కన్యకాపురేశ్వర అమ్మవారి దేవస్థానంలో పరిచయం అయింది కూడా. ఆ రోజు నుంచి కూడా వారితోటి వారి తమ్ముళ్ళలాగా వారి అణింగు శిష్యుడిగా కొనసాగుతూ ఉన్నాం. ఇదంతా ఎందుకు అడ్డం తగిలానంటే వారి గురించి తెలియాలి కాబట్టి ఇన్ని చెప్తా ఉన్నాను. సభకి నమస్కారం. పెద్దలు ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు చిన్ని రామ సత్యనారాయణ గారికి, అదేవిధంగా సుపరిచితులు గౌరవ అధ్యక్షులు మహాసభకి వెంకటేశ్వర గారికి, ఈనాటి ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలస్వామి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ శాఖలకి వివిధ రూపాల్లో నూతనంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలకి, మరి ముఖ్యంగా మహిళా తల్లులకి, సోదరిమణులకి, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గానికి, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యవర్గానికి, తెనాలి పట్టణ వాసవి సేవాదల్ కార్యవర్గానికి, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘానికి, తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘానికి, ఏదైతే మహాసభకి అనుబంధ సంస్థలుగా ఉన్న ఈ కార్యవర్గాలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఒక మహాసంబరంగా ఈ మహోత్సవాల్ని కనుల పండగగా మీ అందరూ కూడా జరుపుకుంటూ కూడా వెంకటేశ్వర గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది ముళ్ళ కిరీటం అని చెప్పి. పూలదంతర కాదు, సేవ అంటే, సేవా తత్పరత అంటే సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉన్న పేద ప్రజానికం ఉన్నారో వాళ్ళ యొక్క ఆకలిని, వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళ ఆలోచనని పంచుకోవటమే కాకుండా నేనున్నాను అనే హామీ ఈ సమాజానికి మీరు ఇవ్వాలనే భావన మీలో కలగాలి. ఆ రకంగా కలగటమే మానవత్వానికి నిదర్శనం అని చెప్పి చెప్పటం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా ఆది కాలం నుంచి కూడా వేదాలు చెప్తా ఉన్నాయి, ఉపనిషత్తులు చెప్తా ఉన్నారు. 4 జాతులు అని చెప్పి బ్రాహ్మణులని, క్షత్రియులని,
ఆర్యవైశ్యులని అంటే వేదం పుట్టినాడే మీరు పుట్టారు. 118 సంవత్సరాల గురించి పెద్దలు చెప్తా ఉంటే 118 సంవత్సరాలు కాదు, ఈ సమాజంలో భాగస్వామ్యంగా ఈ సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి, నాగరికత పెరగటానికి కారకులు ఎవరయ్యా అంటే ఆర్యవైశ్యులు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నాగరికత ఎక్కడ ముడిపడిందా అంటే నాగరికత అభివృద్ధితో పాటు ముడిపడింది. ఆ అభివృద్ధికి పునాది ఎవరయ్యా అంటే ఆర్యవైశ్యులు అని చెప్పి మీకు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం చేయాలంటే క్షత్రియుడు కావాలి, ఎందుకంటే రక్షించాలి, సమాజాన్ని రక్షించడానికి. దానికి తగ్గట్టుగా వ్యూహం పన్నాలంటే తెలివిగల వాళ్ళని బ్రాహ్మలు అన్నారు. కానీ ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పునాది వేయాలి అంటే ఈ సమాజాన్ని కాపాడటానికి కావాల్సినటువంటి వనరుల్ని కల్పించాలి అంటే అది ఆర్యవైశ్యులకే దక్కింది ఆ గౌరవం, ఆది నుంచి ఈనాటి వరకు కూడా అని చెప్పి దాన్ని గుర్తుంచుకోండి. మీరు బలహీనలు కాదు, మీరు అత్యంత బలవంతమైన వాళ్ళు. అమెరికాలో జ్యూస్ ఎట్లాగో, అమెరికాలో జ్యూస్ అనే జాతి వ్యాపారాన్ని కూలంకుషంగా ఆవాహం పట్టిన వాళ్ళు, ఆపోసం చేసిన వాళ్ళు, ఏదైతే స్వామివారు మంత్రోచ్చరణ ఏ రకంగా ఆవాహన చేస్తారో ఆ రకంగా ఆర్యవైశ్యులందరూ కూడా అభివృద్ధిని ఆవాహన చేసి అభివృద్ధిలో పాలు పంచుకొని ఈనాడు నాగరికతకి మూల కారణమైనటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారంటే ఆర్యవైశ్యులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అందుకే ఆ తల్లి మీతో ఉంది. ఎవరా తల్లి? వాసవి అమ్మ మీతో ఉండటానికి, లక్ష్మీ కటాక్షం, లక్ష్మి మీ ఇంట నిలవై ఉంది అనటానికి నిదర్శనం ఆ వాసవి అమ్మవారు మీతో ఉంది కాబట్టి అది సాధ్యపడిందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమానికి మా చిరకాల మిత్రులు, మరి అదేవిధంగా మా పార్టీ అభిమాని, మాలో అన్న 24 క్యారెట్ల బంగారంలో తేడా ఏమన్నా ఉంటే ఇది 24 క్యారెట్లు కాదన్నట్టుగా చెప్పుకుంటాం చూసారా, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ఏ రకంగా చెప్పుకుంటామో ఆ రకంగా తెలుగుదేశంలో ఏ రకమైనటువంటి అంశానికి తావు లేకుండా నిజమైన తెలుగుదేశం వాది ఈనాడు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెండ్యాల సుబ్బారావు గారు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఆ రకంగా ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం, మీలో ఒకటిగా నన్ను ఇప్పుడు మా వెంకట్ చెప్పినట్టుగా మా భార్య చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. వయసు 55 సంవత్సరాలు, కానీ 35 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాలు అంటే 20వ సంవత్సరం నుంచి మీ వాసవి అమ్మవారి గుడికి క్రమం తప్పకుండా శుక్రవారం వెళ్తూ ఉంటుంది. అందుకనే మా వెంకట చాలా గర్వంగా చెప్తా ఉన్నాడు, పూజారులు కూడా మీ బాడీలో ఎవరున్నా కూడా అమ్మ వచ్చింది కాసేపు ఆగండి అని చెప్పి ముందర ఆమెకి, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ అమ్మవారు మా ఆవిడికి ఆ రకంగా కటాక్షించిందని చెప్పి నేను అనుకుంటూ ఉంటా. ఆ రకంగానే ఈరోజు వరకు కూడా ప్రతి శుక్రవారం వెళ్తుంది. శుక్రవారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చే పులిహార నేను మొదటిసారి తింటాను, ఆ రోజు మీరు ఇచ్చే తీర్థం మొదటిసారి తాగుతాను ప్రతిరోజు ఆ శుక్రవారం వరకు. మిగతాది ఆ రోజు ఏదైనా నేను నాన్ వెజిటేరియన్ని, మిగతాది ఇవాళ తిన్నావు కాబట్టి ఇది లేదని చెప్పింది. ఆ రకంగా నిష్ఠతో నియమంతో అమ్మవారిని పూజించే భక్తురాలు నా ఆవిడ, అది నా అదృష్టం అని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ రోజున ఇంత బ్రహ్మాండంగా ఇంతమంది మధ్యలో మరి ఈ రకమైనటువంటి అంబరాలు, ఏ రకమైనటువంటి సంబరాలు అంబరాలను తాగుతూ ఉన్నటువంటి విధంగా రంగరంగ వైభవంగా మరి నిత్య పెళ్లి కొడుకుల్లాగా పెళ్లి కూతురులాగా మీ అందరినీ కూడా సన్మానించే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులందరూ కూడా ఎంతో ఆనందంగా మీకు ఏ రకంగా సన్మానం జరుగుతుంది, మీకు ఏ రకమైనటువంటి మీరు ప్రమాణ మహోత్సవాన్ని ఏ రకంగా మీరు స్వీకరించి దాన్ని మరి మీ అందరికీ గౌరవిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్షించే ఈ కార్యక్రమంలో ఎక్కువసేపు మాట్లాడటం తగదు అని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది ఒక మహా గౌరవం మనందరికీ అని చెప్పి
మీరు ఆ రకమైనటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలి. మరలా ఇలాంటి కార్యవర్గం లేదు అని అనిపించుకోవాలని చెప్పి ఆ రకమైనటువంటి శక్తి సమర్థత మరి మీ అందరికీ ఉండాలని చెప్పి ఆ వాసవి తల్లి మిమ్మల్ని ఆ రకంగా కరుణ దయ ప్రేమతో వాత్సల్యంతో మీకు ఆ సేవ వైపు నడిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై వాసవి. ధన్యవాదాలండి. మన పట్టణ ఆర్వేశ సంఘం కమిటీ సభ్యులు మరి ఈరోజు ముఖ్య అతిథికి మన యొక్క చిరు సత్కారాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. వారు నూతన కార్మిక ప్రమాణ స్వీకారం చేయటకు మీరందరూ కూడా సిద్ధులుగా ఉండాలి. కమిటీ వారంతా కూడా అన్న దైవ స్వీకారాలు జరిపించుకోవడం జరిగినది. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా సుబ్బారావు గారు, మరి యువజన సంఘం అధ్యక్షులుగా, మరి వాసవి అధ్యక్షులుగా, మహిళా సంఘం అధ్యక్షురాలుగా వారి యొక్క కార్యవర్గాలన్నీ కూడా ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. అయ్యా ఈరోజు మనం అట్టాసంగా మనం పిలిచడము, మనం అందరం ఫ్యామిలీతో ఇక్కడ రావడము, భోజనాలు చేసుకోవడము, బాగా అంటే ఖర్చు పెట్టి వెళ్ళిపోవడం, ఫోటోలు దిగడం, చాలవలు కప్పుకోవడం, వెళ్ళిపోవడం అది కాదండి. మనం ఈరోజు మనం ఒక పెద్దల్ని ఇక్కడ పిలంపించాం. మనలో తెనాలి పట్టణంలో ఆర్యవైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో మనమందరం ఇక్కడ ఉన్నాం. మనము ఏం తీర్పిస్తే ఆ తీర్పుకు తప్పకుండా నాయకత్వం, ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ పదవి కానీ, ఏ పదవులైనా కానీ మన చెయ్యి లేని ఎవరు కూడా గెలిచలేరని చెప్పని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మనం సేవాభావంలో, తర్వాత భోజనాల భావంలో, దీంట్లోనే రకరకాలుగా ఉపయోగపడేదానికి మన వంతుగా మనమంతకు మనం స్టాండర్డ్గా నిలబడాలంటే ఈనాడు మనం కూడా మన కుటుంబం నుంచి ఎవరన్నా ముందుకు వస్తే రాజకీయానికి ముందు పంపండి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈనాడు మన గెస్ట్గా వచ్చినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా యొక్క విన్నపం. సార్, మేము గతంలో పోరాడి ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం మేము పోరాడి ఆనాడు తెనాలి పట్టణంలో కూడా ధర్నా చేయడం, వివిధ జిల్లాల్లో కూడా చేయడం జరిగింది. ఇది పెద్దలు బాబు గారి దృష్టికి మీతో పాటు కూడా సీఎం హోదాలో ఉన్నప్పుడు పలుమార్లు మేము మిమ్మల్ని పిలుచుకొని పోయి కూడా కలసడం జరిగింది. మరీ కూడా ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నానంటే అనేక సంఘాలు, అనేక కులాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కులం కూడా ఏదో ఒక డిమాండ్గా పెట్టి వారి యొక్క డిమాండ్లని నెరవేర్చుకుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా మన పై చెయ్యే ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. ఆ యొక్క పేదరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సార్ ఈరోజు బజ్జి కొట్టు కాడి నుంచి, ఇడ్లీ కొట్టు కాడి నుంచి, చిన్న ఫుట్పాత్ వ్యాపారం కాడి నుంచి, గుమాసల నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏది కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫ్రీగా వచ్చేటానికి ఆశించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏమి తీసుకున్నా కానీ, ఏమి చేసినా కానీ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ముందు ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి ఆర్యవైశ్యులకు మనకు కార్పొరేషన్ కావాలని చెప్పని మనం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాం. కానీ ఒక్క నెల ముందు ఉన్నప్పుడు మాత్రమే గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దానికి 30 కోట్లు అనడం జరిగింది. 30 కోట్లు కాదు, 30 కూడా మనకి రాలేదు. కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వం వస్తే నేను 1000 కోట్లతో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పని ఆయన నంద్యాల సభలో చెప్తే ఆనాడు మనం ఆర్యవైశ్యులందరం కూడా తప్పకుండా మనకు 1000 కోట్లతో కార్పొరేషన్ వస్తుందనే భావనతో మనం ప్రకటించడం జరిగింది. కానీ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా 1000 కోట్లు కాదు కదా, 1000 పైసలు కూడా మన వాళ్ళకు ఇవ్వలేదు. అంటే ఏ ప్రభుత్వం వారు కూడా వచ్చినప్పుడు ఇలా ఉంది.
కానీ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం, జిల్లాలుగా మండలాలుగా తిరిగి చెప్తున్నాం, ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషనే కాదు, ఆర్యవైశ్యులు ఉన్నటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క గ్రామాల్లో, మన యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రేపు పొద్దున మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మన యొక్క కోరికలు ఎవరైతే నెరవేర్స్తారో అటువంటి వారికి మన మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్పని సభాముఖంగా మనం ఒక్కసారి చాటాలని చెప్పని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అటువంటి చేసే వాళ్ళే కానీ ఇలా చాపేవాళ్ళు కాదు. మేము అడిగేటువంటి సబ్సిడీలు కానీ ఏదైనా కానీ మేము ఫ్రీగా అడగడం లేదు. ఎప్పుడైనా కానీ మా ఎజెండాలోనే ఉంది. కార్పొరేషన్ ఆ రోజు ప్రకటించాం, ఎన్నికలు వచ్చినాయి, మేము ఓడిపోయాం. కానీ ఈ రోజున మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఏ కార్పొరేషన్ అయితే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘాలకి కార్పొరేషన్ ఏర్పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి నిధులు కూడా కేటాయించే చంద్రబాబు నాయుడు గారే. మీరు అనుకున్నట్టుగా వడ్డీ లేని రుణాలు దాని ద్వారా ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇది ఖచ్చితంగా ఆ అమ్మవారు సాక్షిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాము. ఇవాళ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీ తరఫున అది అమలు చేయకపోతే నేను మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడను. ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ ప్రాంతం కీర్తిశేషులు రోసి గారు ఇంతింతే వడ్డింత అన్నట్టుగా మీరు వయస్సులు అని గర్వంగా చెప్పుకునేలాగా ఆయన జీవితం ఆ రకంగా కొనసాగింది. సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో ఆయన చేసిన పదవులు, ప్రతి పదవికి కూడా ఆ పదవి వల్ల ఆయనకి ఎంత గౌరవం వచ్చిందో అనేది పక్కనుంచితే ఆ పదవికి ఆయన గౌరవం తెచ్చాడు. ఏ పదవిలో ఉన్నా కూడా ఎన్నో శాఖలకి మంత్రిగా చేసి, మరి ముఖ్యంగా ఆర్థిక శాఖ 16 సంవత్సరాలు చేసినటువంటి, ఎన్నో సందర్భాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఆయనే సాటని, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరు కానీ, లేకపోతే గవర్నర్గా వ్యవహరించిన తీరు కానీ, జయలలిత అనగానే స్ట్రాంగ్ లేడీ, ఎవరికి తల వంచేది కాదంట. అలాంటి తల వంచని మహిళ ఆయన గవర్నర్గా పదవీ స్వీకారం చేయడానికి ఫ్లైట్ దిగి వెళ్తూ ఉంటుంటే ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన రోసి గారు. అలాంటి గౌరవనీయులైనటువంటి వ్యక్తికి మన రాష్ట్రంలో ఒక తెలుగువాడిగా ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి అగౌరవం కలిగిన చోట గౌరవం కలిగేలాగా మీరు ఒక్కసారి మనసుతో ఆలోచించాలని చెప్పి, రాజకీయం చేయడానికి నా ప్రయత్నం కాదు, కానీ చేసిన నష్టాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి,
ఒక మాజీ గవర్నర్కి నివాళులు అర్పించే విషయంలో ఏ రకమైనటువంటి విధానం అవలంబించారు. అందరూ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఆయనకి ఘనమైన నివాళులు తెలిపితే కనీసం గౌరవ స్మారక దినాల్ని కూడా పక్క రాష్ట్రం ప్రకటించిన తర్వాత కానీ మనం ప్రకటించలేనటువంటి పరిస్థితి ఈ యొక్క దౌర్భాగ్యం కాదా అని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి కార్పొరేషను ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవి కూడా చెప్పాలని అనిపించి చెప్తా ఉన్నాను. ఆ రకంగా మనం ఎప్పుడూ లేదు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, నిలువెత్తిన విగ్రహం కట్టుకుంటే ఎంత గౌరవం ఇచ్చామనేది కాదు, నిలువెత్తిన గౌరవాన్ని మన అందరం కూడా హృదయాల్లో చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి మన రోసీ గారు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి భాషలో కానీ భావంలో కానీ ఆయన నడిచిన నడకలో కానీ నడిచిన నడక ఇతరులకి ఆదర్శంగా ఉండటంలో కానీ అలాంటి వ్యక్తి ఈ గడ్డ మీద మన ప్రాంతంలో పుట్టినందుకు మనందరం కూడా ఒక ఆర్య వయసులే కాదు, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మా రోసీ గారు అని చెప్పుకునేటువంటి మన రోసీ గారికి జరిగిన నష్టం, జరిగిన కష్టం, జరిగిన అగౌరవం మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున ఇంకా ఎక్కువసేపు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే చాలా చెప్పాల్సి వచ్చింది, వద్దు అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీకు కార్పొరేషన్కి నిధులు కేటాయించడమే కాకుండా ఏ ఒక్క పేదవాడు నాకు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందలేదు, 5 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికీ అనకుండా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినందుకు మన యొక్క పెద్దగా ధన్యవాదాలు. వాసవి సేవదళ సభ్యులంతా కూడా ముందు రావాల్సిందిగా కోరుచున్నామండి. పిఎస్టీల పైనుండి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు కూడా రావాలండి. కార్యవర్గ సభ్యులు కూడా వచ్చేసేయండి, అందరూ కూడా ముందు రావాలి. వీరందరికీ కూడా ఎక్కల శ్రీమన్నారాయణ గారు అధ్యక్షులు, బింగుమళ్ళ పృథ్వీ గారు ప్రధాన కార్యదర్శి, చందలూరు వేణుగోపాల్ గారు కోశాధికారి, వీరు పరమ పూజ్యులైన శ్రీ ఏమండి సన్మానాలు పైన పెట్టదు, దయచేసి మీరు అందరు కింద దిగండి, దయచేసి అన్నిదా భావించవద్దు. మీ తోటి సహచరులు ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు అంతా కూడా సన్మానాలు చేసే వాళ్ళు కింద దిగవలసిన కోరుచున్నాం. మీ యొక్క సన్మాన కార్యక్రమము ఆపుకోండి సార్, శాంతమైన చేతులు. కానీ వీళ్ళందరికీ కూడా ఒక అమ్మవారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు చేత మీ అందరికీ ప్రమాణ స్వీకార మహోత్సవం చేయిస్తున్నామండి. స్వామివారు వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా. జై అందరూ ఎవరు వారు మీ పేర్లు చెప్పుకోండి అయ్యా. నన్ను 24, 25 సంవత్సరములకు గుంటూరు జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘము, మీ పదవి పేరు చెప్పుకోండి, నియమించబడినాను. నా ఈ యొక్క పదవి కాలమునందు సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్య అభ్యున్నతికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుణ్ణై మన కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మరియు నా యొక్క ఆత్మసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. మహిళా సంఘంలో చిన్న మార్పు అండి. కోశాధికారిగా తాళ్ళూరు గాయత్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా. సార్ సన్మానాలు మీరు కార్యక్రమం అనంతరం చేసుకోండి. ఇంకా 2 కార్యవర్గాలు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి, దయచేసి సహకరించండి కార్యక్రమానికి. అన్నిదా భావించవద్దు శ్రీమన్నారాయణ గారు.
మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచు. జై వాసవి. మీ పేరు చెప్పుకోండి. అను పేరు గల నన్ను 2024 నుండి 2025 సంవత్సరమున వరకు గుంటూరు జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘమునకు మీ పదవి పేర్లు చెప్పుకోండి. పదవినకు నియమించబడినాను. నా యొక్క పదవి కాలమునందు సంఘ అభివృద్ధికి ఆర్యవైశ్య అభ్యున్నతికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుణ్ణై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మరియు నా యొక్క ఆత్మ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాము. జై వాసవి, జై వాసవి. పోలిశెట్టి హర్ష, అత్తులూరి మధుసూదన్ గుప్తా, స్వామి బాలాజీ, మెడతాటి నిర్మల్ కుమార్, ఏల్చూరు చక్రవర్తి, దాసం అఖిల్ గారు, చేబ్రోల్ కిషోర్ గారు, ఆలపాటి కౌశిక్ గారు, అప్పల వెంకట సాయి శ్రీనివాస్ గారు, దేవరపల్లి శివశంకర్ గారు, వీళ్ళందరూ కూడా లైన్లో ఉంటే ఈనాటి మనం పిలుచుకున్న ముఖ్య అతిథుల్లో వనమా నరేంద్ర గారు వచ్చి వారిని ప్రమాణ స్వీకారం చేసి 2024-25 సంవత్సరంకు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘముకు అధ్యక్షునిగా పదవికి నియమించబడినాను. నా యొక్క పదవి కాలమునందు సంఘ అభివృద్ధికి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నా సర్వశక్తులు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడినై మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా మరియు నా యొక్క ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. శ్రీ గౌరవనీయులు శ్రీ చిన్ని రామకృష్ణనారాయణ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఒలివేటి కృష్ణ గారు, కండే కాంతారావు గారు, నగులూరు రాఘవేంద్ర గారు, దేవసింద్ర గారు, వీరంతా వారికి చిరు సత్కారం ఈ కమిటీ వారు చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వెంకటేశ్వర గారికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఈ రోజు ఈ మహాసభకు మరి మనందరికీ కూడా అందుబాటులో ఉన్న మిత్రులైన శ్రీ జయంతి వెంకటేశ్వర గారికి బిగ్గుమడ ప్రజల గారి యొక్క అక్రమంలో కూడా మీరు పక్కన రావాల్సిన అందరికీ నమస్కారం. ఈ రోజున జయంతి వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిన తిరువూరు ప్రకాశ్ గారిని వారి యొక్క సేవా సమితి వాళ్ళు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. వారి ద్వారా 4 మిషన్లు ఇస్తున్నారు. తెనాలి ప్రెసిడెంట్ డెవలప్మెంట్ అసోసియేషన్ 4 మిషన్లు, అన్నపూర్ణేశ్వర కంపెనీ వాళ్ళు ఉంటే రావాలి ఇక్కడికి ఇచ్చాము. మీరు కూడా సేవ చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ కుటుంబ విషయాన్ని మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇది మిషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా
లోన్ సౌకర్యం అంటే వడ్డీ లేని లోన్ సౌకర్యంతో మీకు బ్యాంకుల ద్వారా దీంట్లో ఒక్కొక్కరు ఈ రోజు సంపాదించుకునే దాంట్లో మినిమం అంటే కూడా 100 కాబట్టి మీరు బతుకుతూ ఇంకొకటి కూడా బతికించడానికి మీరు సాయశక్తుల అమ్మవారి ఆశీస్సులతో మీరు బాగుండాలా, మీరు ఇంకొకటి కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ మీరు ఏమంటాం ఈ కోరుకుంటున్నా. జై వాసవి.